హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి. చూసారు కదా ఈ లిక్విడ్ అనేది ఎంత చిక్కగా ఉందో. సో ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే ఏ ఇల్లు అయినా సరే తరతర మెరిసిపోవాల్సిందే. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మన టైల్స్ మీద మురికి, జిడ్డు, మరకలు అటువంటివి ఏమీ ఉండదండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్తో. ఒకసారి క్లీన్ చేసి చూడండి. సో డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనం ఎక్కువ డబ్బులు పెట్టి లైజాల్ లాంటివి ఇంట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా. సో అటువంటిది కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ ఖర్చుతో ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. కేవలం మనకి 1 లీటర్ లిక్విడ్ వచ్చేసి ఒక 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందండి. అంతకన్నా ఎక్కువ అయితే కాదు. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నేనైతే 1 లీటర్ ప్రిపేర్ చేశానండి. సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంతో క్లీన్ చేస్తే ఏ ఫ్లోర్ అయినా తలతల మెలమెల మెరిసిపోవాల్సిందే. సో ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపిస్తున్నది వచ్చేసి పట్టిక అండి. ఇంటికి దిష్టి కోసం యూజ్ చేసుకుంటారు కదా, సో ఆ పట్టిక అనమాట. సో ఆల్రెడీ మనం దీంతో ఒక ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసామండి. అది కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో లాస్ట్ టైం కూడా ఇంకొక ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసాము. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఒకసారి చెక్ చేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసేయండి. సో ఈ పట్టికని కొంచెం అంతా తీసుకున్నానండి. నేను 10 రూపీస్ పట్టికనైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి 25 గ్రామ్స్ ఉంటుంది వెయిట్. సో పట్టిక మనం వాటర్లో వేస్తే డైరెక్ట్గా కరగదు కాబట్టి ఈ విధంగా రోల్లో వేసి దంచుకుంటున్నాను. ఇది కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోకపోయినా పర్లేదండి. కొంచెం పలుకులన్నా పర్లేదు. సో చూడండి, నేను కొంచెం పలుకులు అనేది ఉంది నేను దంచినప్పటికీ కూడా. సో పర్లేదు, వాటర్లో ఇది అనేది చక్కగా కరిగిపోతుంది. సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెడదాము. ఒక బౌల్ అయితే తీసుకున్నాను, ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి నేను లీటర్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం లీటర్ వాటర్ని అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు ఎంత కావాలి అంటే అంత లీటర్కి అయితే నేను చూపిస్తున్న కొలతలు యూజ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ అయితే డబుల్ చేసుకోండి, ఇంకా తక్కువ అయితే అందులో సగం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పట్టికని దంచుకున్నాం కదా, ఇది వచ్చేసి నాకు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుందండి ఈ పౌడర్ అనేది. మీకు కొలత కోసం చెప్తున్నాను నేను. ఆ పట్టిక వచ్చేసి నాకు 20 to 25 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి పట్టికని అయితే పౌడర్ చేసి వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇందులోకి బేకింగ్ సోడాని అయితే వేస్తున్నామండి. వంట సోడా అంటారు కదా. సో మనం పట్టిక వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వేస్తే ఈ బేకింగ్ సోడా వచ్చేసి మనం 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుందండి. దానికంటే కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. సో ఈ వంట సోడా అనేది మీ అందరికీ తెలిసిందే, ఇంట్లో ఎటువంటి వాసనలు కానీ, మురికి కానీ, జిడ్డు కానీ లేకుండా చేస్తుందండి. సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇదైతే కెమికల్ ఫ్రీ అండి. అంటే వంట సోడా అంటే కెమికల్ అనుకుంటారేమో. సో అట్లాంటిది ఏం కాదండి, మనం తింటాం కాబట్టి. సో ఇందులో వంట సోడా వేయంగానే చూడండి చక్కగా రియాక్షన్ జరిగి ఈ విధంగా పొంగుతుందండి. మనం తీసుకునే గిన్నె అనేది కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే పొంగినప్పుడు బయటికి పోకుండా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా పొంగుతుంది కదా, ఒక 5 నిమిషాలు ఇలా వదిలేసేయండి. సో ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా ఒకసారి మనకి ఖాళీ ఉన్న టైంలో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఏదైనా ఒక స్పూన్ పెట్టి నీట్గా ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఆ పొంగు అనేది పూర్తిగా మనకి తగ్గిపోతుందండి. సో ఈ విధంగా కలుపుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి వెనిగర్ అండి. సో దీన్ని కూడా మనం చాలా రెసిపీస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ వెనిగర్ కూడా 1.5 క్యాప్ వేస్తున్నాను. వెనిగర్ మూతతో 1.5 వేస్తున్నానండి నేను. ఓకేనా? సో ఇది కూడా జిడ్డుని, మురికిని, ఇంట్లో ఉన్న వాసనని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మనం వెనిగర్ వేసిన తర్వాత కూడా ఈ విధంగా కొంచెం పొంగులాగా వస్తుందండి. సో టెన్షన్ పడే పని అయితే ఏం కాదు. ఒకసారి గరిటతో చక్కగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది వచ్చేసి క్లినిక్ ప్లస్ షాంపూ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఈ లిక్విడ్ అనేది ఈ షాంపూ యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే టైల్స్ కూడా కొంచెం షైనీగా అవుతాయండి. సో
ఈ క్లినిక్ ప్లస్ అనే కాదు, మీ దగ్గర ఏదున్నా యూస్ చేసుకోవచ్చు. ఇందులో నేను హాఫ్ ప్యాకెట్ మాత్రమే యూస్ చేస్తున్నాను, ఎక్కువైతే యూస్ చేయట్లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్లో నుంచి కొంచెం తీసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఎందుకంటే షాంపూ పలంగా అందులో వేసేస్తే కనుక అది సరిగా కరగదు కదా. సో అందుకోసం ఈ విధంగా నీట్గా కలిసిపోయిన తర్వాత అందులో యాడ్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నారంటే మన లిక్విడ్ అనేది, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా ఈజీ, చాలా తక్కువ ఖర్చుతో అన్ని ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసామండి. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్కువ డబ్బు కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదండి. చాలా తక్కువ ఖర్చుతో హ్యాపీగా ఇంట్లో టైం ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే ఇది ఎన్నాళ్ళైనా కూడా నిలువ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా చెడిపోతుందేమన్న భయం ఉంటే అది మాత్రం చక్కగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటాం. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చండి. స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. మీరు కావాలంటే దీంట్లో కొంచెం కంఫర్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం మంచి స్మెల్ రావాలంటే. బట్ షాంపూ వేసాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఎవరికైనా ఒక డౌట్ వస్తుందండి, ఏంటి అంటే షాంపూ వేసారు కదా, మనం క్లీన్ చేసేటప్పుడు ఫ్లోర్ మీద జారుతుందేమో వాటర్ అది పడితే అని చెప్పేసి. సో మనం షాంపూలో 1 రూపీ షాంపూ ప్యాకెట్స్లో హాఫే వేసామండి, పూర్తిగా కూడా వేయలేదు. అది కూడా ఇందులో డిజాల్వ్ చేసి ఇందులోకి యాడ్ చేసాము. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, వాటర్ పడినా కూడా ఫ్లోర్ మీద జారదండి. మనకి కాలు కానీ అట్లాంటి జారుతుందని భయపడతారు. సో అటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. ఎందు గురించి అంటే మనం మాప్ పెట్టుకునేటప్పుడు సో మనం హాఫ్ బకెట్ కంటే ఎక్కువగా వాటర్ తీసుకొని ఒక క్యాప్ ఈ లిక్విడ్ని వేసుకొని మనం క్లీన్ చేస్తామండి ఫ్లోర్ అనేది. సో మనం వేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి షాంపూ వేసినప్పటికీ కూడా జారుతుందన్న భయం అయితే ఏం అవసరం లేదు. ఓకేనా. సో ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడానికి మన ఇంట్లో విమ్ లిక్విడ్ బాటిల్స్ కానీ లేదంటే ప్రిల్ లిక్విడ్ బాటిల్స్ కానీ మనం యూజ్ చేసినవి ఉంటాయి కదా. సో అవి నీట్గా వాష్ చేసుకుని చక్కగా మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. సో చెప్పాను కదా, ఇది చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది, పాడైపోతుందన్న భయం అయితే ఏం అవసరం లేదండి. సో ఇది వచ్చేసి నేను 1/2 లీటర్ బాటిల్ అండి, ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిగిలింది ఇంకొక బాటిల్లో పెట్టి నేను స్టోర్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎంత సింపుల్గా దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో. మనం వాడుకునే దాన్ని బట్టి ఈ లిక్విడ్ అనేది ఎంతకాలం వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. మీ ఇల్లు కొంచెం చిన్నదనుకోండి కొన్ని ఎక్కువ రోజులు వస్తుందండి, కొంచెం పెద్దదనుకోండి కొంచెం తక్కువ రోజులు వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా వేసుకోవాలి ఏంటి అంటే కనుక ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదనుకోండి, నేను ఈ గరిటె ఒక క్యాప్ లాగా మీకు చూపిస్తున్నాను, ఈ గరిటెతో ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి మన ఇంటిని బట్టి ఎంత లిక్విడ్ వేసుకోవాలి అనేది మీకు అర్థమైపోతుందండి. లేదంటే మనకి ఇవి ఉంటాయి కదా కంఫర్ట్ బాటిల్ క్యాప్స్, అవి ఉంటాయి కదా. సో వాటితో ఒక 2 వేసుకున్నారనుకోండి, కొంచెం పెద్ద అయినా కూడా చక్కగా సరిపోతుందండి. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీటినైతే ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్లోర్ అయినా సరే తళతళ మెరిసిపోతుందండి. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా మంచివండి. పట్టిగా మీ అందరికీ తెలిసిందే, ఫ్లోర్ని కూడా చక్కగా తెల్లగా మెరిసేలాగా చేస్తుంది. అలాగే బేకింగ్ సోడా అలాగే వెనిగర్, ఈ 2 కూడా ఇంట్లో చెడు వాసనని తీసేస్తాయి. అట్లాగే మురికి జిడ్డు మరకలు కూడా అటువంటిది ఏమీ లేకుండా చేస్తాయి. సో షాంపూ అనేది బేసిక్గా మంచి షైనింగ్ అనేది ఇస్తుంది టైల్స్కి. సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకున్నాను. నాకు ఇంకా కొంచెం లిక్విడ్ అనేది మిగిలింది. సో మనం ప్రిపేర్ చేసింది 1 లీటర్ కదా. సో దీన్ని నేనైతే ఇంకొక బాటిల్లోకి స్టోర్ చేసుకుంటాను. చూసారా ఎంత చిక్కగా ఉందో. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు బయట లిక్విడ్స్ కొనరండి, ఈ లిక్విడ్ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.